చిరంజీవి గారి మీలో ఎవరు కోటీశ్వరుడికి స్క్రిప్ట్ రాసింది ఎవరు? యాక్చువల్గా ఇట్స్ అ ఫార్మాట్ అన్న, అది ఇంగ్లీష్ ఫార్మాట్, హూ వాంట్స్ టు బి ద బిలియనీర్ అని చెప్పి. దాని తర్వాత తెలుగులోకి అడాప్ట్ చేసుకున్నప్పుడు మనకి కంటెంట్ హెడ్గా నేను చేశానన్న. దాంట్లో ఏంటంటే వచ్చిన గెస్ట్లు ఉంటారు కదా, ఇప్పుడు సెలబ్రిటీస్ వస్తారు, రైట్. అలాగే పార్టిసిపెంట్స్ వస్తారు. సో వాళ్ళ క్వశ్చన్ ఇయర్స్ అన్నీ ఫిక్స్. అది ఎవరికి తెలియదు, ఆ క్వశ్చన్ ఏమొస్తుంది అనేది. ఒక టీం ఉంటుంది, ఆ టీంకు తప్ప ఇంకెవరికి తెలియదు. నాట్ ఈవెన్ చిరంజీవి గారు, నాట్ ఈవెన్ డైరెక్టర్, ఎవరికి తెలియదు. కాకపోతే ఈ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో, వచ్చిన కంటెస్టెంట్కి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని వాళ్ళతో ఏం కన్వర్సేషన్ చేయాలి, అలాగే వచ్చిన గెస్ట్లతో. ఇప్పుడు వెంకటేష్ గారు వచ్చారు ఆ రోజు గెస్ట్గా. సో ఆ రోజు వెంకటేష్ గారికి, సార్ మీరు నువ్వు నాకు నచ్చావు సినిమాలో లెటర్ చదువుతారు కదా భోజనం చేసే ముందు, అలాంటిదే ఇక్కడ చేద్దాం సార్ ఒకటేనని అంటే, ఎలా ఉంటుంది ఎలా అంటే నేను రాసిచ్చా. అది బాగా ఫీలింది. ఆయనకి ఏంటంటే ఇది ఎందుకమ్మా అవసరమా ఇక్కడ అన్నారు. సార్ చేస్తే బాగుంటుంది అంటే షూర్ అని చెప్పేసి ఆయన దాన్ని చేసి ఎనాక్ట్ చేసి, సో చిరంజీవి గారు దానికి రియాక్ట్ అయ్యి అది మంచి పండింది అన్న. సో అలా ప్రతి యాక్టర్, వచ్చిన యాక్టర్తో, వచ్చిన గెస్ట్లతో, వచ్చిన పార్టిసిపెంట్స్తో చిరంజీవి గారు చేసే కన్వర్సేషన్స్ అంతా నేను చూసుకునేవాడిని. అది కానీ అక్కడ కూడా మీకు చాలా మంచి పేరు వచ్చింది. చిరంజీవి గారు కానీ అందరూ చెప్పటం మీ గురించి, చిరంజీవి గారు కానీ అందరూ మీ గురించి చెప్పటం బాగుంది, మంచి టీం అని చెప్పేవాళ్ళు మీకు అప్పట్లో. అంటే అప్పుడు ఏంటంటే మీడియా తక్కువ ఉండటం వల్ల ఇంటరాక్షన్స్ చాలా ఎక్కువ ఉండే. కరెక్ట్ అన్న. మనం రెగ్యులర్గా కలిసేవాళ్ళం, ఎక్కడో అక్కడ ఏదో ఒక ఆడియో ఫంక్షన్లో ఆ సినిమాలో మీరు చేయటము, మేము రెగ్యులర్గా మేము లేకుండా అసలు ప్రెస్ మీటే జరిగేది కదా ఆ రోజుల్లో, అంత గోల్డెన్ డేస్. ఎగ్జాక్ట్లీ. అయితే ఆ తర్వాత ఈ జాబ్ ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు? నేను ప్యారలల్గా జాబ్ చేస్తూ జబర్దస్త్ చేశానన్న. 10 years జాబ్ చేశానన్న. ఏ టైంలో, ఏ ఇయర్లో జాబ్ వచ్చింది? 2007 నుంచి 2017 వరకు జాబ్ చేశాను. చేశారు. ఫస్ట్ IBM కోల్కతా, తర్వాత ఇక్కడ డెలాయిట్లో 9.5 years చేశాను. సో ఆల్మోస్ట్ 10 years జాబ్ చేశాను. కానీ ఎంత మంచి ప్రొఫైల్, ఎంత పెద్ద ప్రొఫైల్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంత ఏ రేంజ్ ర్యాంక్లో ఉండేవాళ్ళు మీరు? నేను సీనియర్ సొల్యూషన్ అడ్వైజర్ అన్న. నాకు నెక్స్ట్ లెవెల్లో మేనేజర్ ప్రమోషన్ వచ్చేది. US ఆఫర్ ఇచ్చారు నాకు. US కొంచెం డాలర్స్లో సంపాదించుకోవచ్చు, నువ్వు ఇప్పుడే రిజైన్ చేయకు, ఒక 2 years అక్కడ ఎర్న్ చేసుకొని. మా మేనేజర్ ఎవరైతే ఉండేనో నాగరాజు గారని, ఆయన నాకు బాగా సపోర్టివ్గా ఉంది. సో నీకు తెలుసు కదా హరి, సినిమా ఇండస్ట్రీలో కొంచెం కష్టాలు ఎక్కువ ఉంటాయి, నువ్వు సంపాదించుకొని రిజైన్ చేయు అంటే, లేదు సార్ నాకు ఇండస్ట్రీలో ఒక 2 సంవత్సరాలు పక్కకి వెళ్ళిపోవాలి, అంతే, ఐఎమ్ నాట్ వర్కింగ్ హియర్ ఫర్ మనీ. సో నాకు కావాల్సినంత సంపాదించుకున్నాను. సో ఐ వాంట్ టు పర్స్యూ యాక్టింగ్ కెరీర్. వెరీ కంఫర్టబుల్ విత్ యువర్ ఫైనాన్షియల్స్? కంఫర్టబుల్, నాట్ లగ్జరియస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లగ్జరియస్? లగ్జరియస్ అంటే అన్న, ఒక పెద్ద కారు, ఒక విల్లా. అయినా వద్దనుకున్నాం కదా. అవుతనుకున్నా, అందుకే అన్న నాకు కావాల్సిన ఇల్లు నాకుంది, నాకు కావాల్సిన చిన్న కారు ఉంది. అందులో ఇప్పుడు నేను వాడే ఐఫోన్ కూడా మా తమ్ముడు పంపించిన గిఫ్ట్ ఇది. నాకు ఎందుకు రా తమ్ముడు ఇవన్నీ, iPhone 15 ఇవన్నీ అవసరం లేదు, మనకు చిన్న ఫోను 15-20 వేలలో వచ్చే ఫోన్ ఉంటే చాలు, ఫోన్ మాట్లాడుకోవడానికే కదా, ఫోటోలు వీడియోలు అంటే మనకు వాళ్ళు తీస్తారులే సినిమా వాళ్ళు అని చెప్తే, లేదన్నయ్య నువ్వు ఒకటి పెట్టుకోవాలి, దట్స్ ఓకే. ఇంకా వాడు ఏంటంటే ఇచ్చిన ఫోన్ కూడా నేను 1 సంవత్సరం పక్కన పెట్టా, వద్దురా అని చెప్పి. వాడు అన్నాడు, ఏం లేదు కొత్త వర్షన్ వస్తే ఇది పాతగా అయిపోతుంది, అనవసరంగా నీకు కాకుండా నాకు కాకుండా అయిపోతుంది వాడు అంటే, అప్పుడు బయటకు తీసాను. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లగ్జరీ అండ్ కంఫర్ట్. మొత్తానికి కంఫర్ట్లో ఉండడానికి ఇష్టపడతాడు ఎప్పుడు, అంతే అన్న.